యాక్సెప్టెడ్ ద ఫ్యాక్ట్. దీంట్లో ఎక్కడా నేను డిస్ప్యూట్ అవ్వట్లేదు. కానీ ఈ భాషే చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఈ భాషని తప్పించి ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక ఇంకొక ముందుకడిగెళ్ళి రిఫైన్డ్ పాలిటిక్స్లో వీళ్ళ ద్వారా వీళ్ళు ఎంతన్నా కొట్టుకోనండి ఎల్లుంటే కనుక యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ సీఎం ఇన్ ఇండియా. ఇట్స్ జస్ట్ అన్ అడ్వైస్ సార్, జస్ట్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు సీ యువర్ ఫాల్ డౌన్. ఇది ఒక పాజిటివ్ క్రిటిసిజంగా మీరు తీసుకుంటారని ఆశిస్తున్నా నేను త్రూ మై షో. రెండోది, మేము పదవిలోకి రాగానే హైడ్రాని ఎత్తేస్తా అంటారు. ఏం నచ్చలేదా కేసీఆర్ గారు? మీకు నచ్చలేదా? హైడ్రా ఎత్తేస్తా అంటే మళ్ళీ ఆక్రమణలా? ప్రభుత్వ భూముల గురించి మీకు బాధ్యత లేదా? ఇస్తాన్బుల్ చేస్తా, దుబాయ్ని చేస్తా, టర్కీని చేస్తా అన్న కబుర్లన్నీ ఊసిపోని కబుర్లు. అది ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో తెలిసిందే. ఐ వాంట్ టు ఆస్క్ కేసీఆర్ గారు, మీరు జాతి పిత, తెలంగాణ రాష్ట్ర సమితికి మీరు హెడ్. ఇదంతా కాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న మీటింగ్కి వెళ్ళారు. అండ్ హరీష్ రావు అయితే ఢిల్లీలో ఉన్నారు. అండ్ హరీష్ రావు కట్అవుట్ ఒక్కటి కూడా లేదు నిన్న సభలో. జగిత్యాల సభలో ఎత్తుక్కోండి, హరీష్ రావుది పెద్ద కట్అవుట్ లేదు, ఓన్లీ కేటీఆర్ కట్అవుట్ ఉంది. అఫ్ కోర్స్ కేసీఆర్. అండ్ వినికిడి వార్తల ప్రకారం హరీష్ రావు బీజేపీలో జాయిన్ అవటానికి ఢిల్లీకి వెళ్ళి మంత్రాలు జరుపుకుంటున్నారని న్యూస్ బహిరంగంగా వినిపిస్తుంది.